పౌర గ్రంథాలయంలో జనసేన మీడియా సమావేశం. 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో భూ కబ్జాలు పెరుగుతున్నాయి. ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడ్డారు. ఆస్తి హక్కు ఉన్న కోర్టును ఆశ్రయించలేని పరిస్థితి. రెవెన్యూ చట్టాలు, కోర్టు తీర్పులు ఉన్న ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండేవారు కొత్త యాక్ట్ అమలు చేసే పరిస్థితి. సచివాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది భూ చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఈ చట్టాన్ని జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వనందున 29 నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. జగనన్న సురక్ష కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రచార ఆర్భాటం మాత్రమే. కేంద్రం విద్య, వైద్యం కోసం కేంద్రం ఇస్తున్న 1000 కోట్ల రాష్ట్ర సమన్వయం చేయడం లేదు. ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంగన్వాడీలు ఇవాళ చూస్తూ ఉన్నారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అంగన్వాడీలు ఇవాళ ధర్నాలు చేస్తున్నా కానీ పసిబిడ్డలకి ఆహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడెక్కడ ఇవాళ కేంద్రాల్లో లేవు. అయినా కానీ అంగన్వాడీ సమస్య పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టకపోవడం చాలా దారుణం. ఇవాళ మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం పడగేసింది అన్నమాట. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మనం చెత్త ఎక్కడ చూస్తే అక్కడ పేరుపోయింది. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు కదా 4 రోజుల నుంచి కూడా. కనీసం ప్రజారోగ్యం గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు తాడేపల్లి మేడలో కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేని, వాళ్ళ మంత్రుల్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్షన్ రేపు మళ్ళీ ఎలా నెగ్గాలి అనేటువంటి బాధలు ఉన్నాడు తప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కానీ, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మె గురించి కానీ, అంగన్వాడీ వర్కర్లు చేసినటువంటి సమ్మె గురించి కానీ, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి కానీ వీటి మీద ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి శ్రద్ధ లేదు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం, రేపు మళ్ళీ ఎలా కోవడం, అందరూ ఎక్కాలి, మళ్ళీ రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో చేసినటువంటి కార్యక్రమం తప్ప. నిన్న మనం చూసాం టీవీలో, ఎవరో రాంబాబు గారు నేను రాజకీయాన్ని తప్పుకుంటానంటున్నారు. అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడతారు నుండి రాజకీయాన్ని తప్పుకునేటువంటి స్థితికి వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది. ఎవరికి సీట్లు వస్తాయి, ఎవరికి సీట్లు రావు, ఎవరు తలలో ఎలాగుంటే తెలియని పరిస్థితులు, అగమపోయిన పరిస్థితులు ఇవాళ వైసీపీ పార్టీ ఉన్నదనడానికి నిదర్శనం గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంట్లో భాగంగానే మీరు చూశారు, సాక్షాత్తు సిబిసిఎన్సి దగ్గర టైకూన్ బోర్డు దగ్గర రోడ్డు మూసేయడానికి మేము ధర్నా పిలుపునిస్తే, నేను ఒక సామాన్య కార్పొరేట్ పార్టీ జనసేన కార్పొరేట్ అయ్యింది, నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు సాక్షాత్తు ధర్నా దిగారు. నన్ను అరెస్ట్ చేసినా, జైలుకి వెళ్ళినా కానీ మేము ఒక సోషల్ కాజ్, విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మేము అండగా నిలబడతామని చెప్పి పిలుపునిచ్చి అండగలించినటువంటి గొప్ప వ్యక్తి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నోవాట లెటర్లో మీరందరూ కూడా జైలు పాలైతే, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు విడుదలైన వరకు విశాఖను కదలని చెప్పేటువంటి గొప్ప పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాక్షాత్తు విశాఖ వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయ సాధన కోసం, కార్యకర్తలకి పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం కోసం అవన్నీ చూసి ఆకర్షితుడై ఇవాళ విశాఖ ఎమ్మెల్సీ వంశీ ఇవాళ జనసేన పార్టీలోకి వస్తే నిన్న మంత్రి అమర్ ఏం మాట్లాడుతున్నా అర్థం లేదు. ఇదే వంశీ ఆ యొక్క పార్టీని తన భుజస్కంధాల పైన జెండా పట్టుకొని మోసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అలాంటి వ్యక్తికి, బీసీ నాయకుడికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. కనీసం
గుర్తింపు లేకుండా మమ్మల్ని రాజకీయంగా అడగొక్కడానికి చూస్తున్నారని చెప్పి ఒక బాధతో ఒక ఆవేదనతో రాజకీయ సుస్థిరత రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం యువత భవిష్యత్ కోసం మనం నిలవాలి అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి భావించినటువంటి వంశీ ఇవాళ పార్టీలోకి వస్తే జీర్ణించుకోలేనటువంటి గురువారమ్మలు కానీ వైసీపీ నేతలు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల కోసం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నిర్ణయానికి విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.